యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, నేను మళ్ళీ అడుగుతా, ప్రశ్నలు చెప్పాలా, జవాబు చెప్పాలా? యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు, నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికిని తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. చాలు, థ్యాంక్ యూ బన్నీ, థ్యాంక్ యూ. మరొకసారి ఆరాధన టీం కూడా నా నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. కార్పెట్స్ వేసిన వాళ్ళకు, ఊడ్చిన వాళ్ళకు, టిఫిన్ అరేంజ్ చేసిన వాళ్ళకు, దేవుని రాజ్యంలో సంఘంలో శ్రమ పడిన వారందరికీ నా నిండైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆరాధనకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, ఇక్కడ చదవబడిన వాక్యంలో కొన్ని విషయాలు మీరు చెప్పండి. వాక్యం చదివాము, మనం చదివిన దాంట్లో కొన్ని విన్నవాళ్ళు లేరా? ఇద్దరు గుడ్డివారు, గుడ్. ఇంకా అమ్మా చెప్ప, కనికరించమని అడిగారు. ఇంకా చెప్పాలి, ఇంకా నమ్మకం, ఇంకా కళ్ళు కనబడతలేవు, ఇంకా ఇంకా ఆయన కీర్తి ప్రచురం చేసిరి. గుడ్. ఇంకా అది ఒక నమ్మిక చొప్పున వారికి కలిగింది. ఇంకా ఆ సిస్టర్ను కూర్చొని ఇవ్వండి, రండి కూర్చోండి అమ్మ. థ్యాంక్ యూ. ఇంకా చెప్పండి, ఇంకేమన్నా చెప్తారా? అయిపోయింది కదమ్మా, చెప్పారు, వెరీ గుడ్. మళ్ళీ ట్రై చేస్తావు, దేవుడు నేను దీవించును గాక. ఇంకా ఎవరు చెప్పొద్దు అన్నాడు. ఇంకా వెంట వెళ్ళిరి, గుడ్. ఇంకా చేసిరి. ఇంకా హల్లెలూయా. ఎందుకంటే మీరు చెప్తే మీకు కొంచెం జ్ఞాపకం ఉంటుంది కదా. ఇక్కడ ఇద్దరు గుడ్డివారు ఉన్నారు కదా. మళ్ళీ చదవమ్మా. యేసు అక్కడ నుండి యేసు అక్కడి నుండి, ఎక్కడి నుండి? ఇది ప్రశ్న. అక్కడి నుండి అంటే ఏం రావాలి మనకు? ఏం రావాలి ప్రశ్న? ఎక్కడ నుండి? హల్లెలూయా. అంటే దాని మీద ప్రభు ప్రయాణం చేసిన స్థలాలు ఉన్నాయా లేదా? ఏమేమి ఉన్నాయి? ఒక పక్షవాయు గల వారిని స్వస్థపరిచాడు. ఇంకేం చేసిండు? మత్తయ్య అనే శిష్యును ఏర్పాటు చేసుకున్నాడు. ఉపవాసం కూర్చి మాట్లాడాడు. రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచాడు. ఒక అధికారి కుమార్తెను, చనిపోయిన బిడ్డను లేపాడు. ఇంకా ఇవన్నీ జరిగించి ప్రభు వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే జనసమూహం కూడా వెళ్తూ ఉన్నది. అక్కడ ఇద్దరు గుడ్డి వాళ్ళు ఉండి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించమని కేకలు వేశారు. ఇలాగా ప్రభు వాళ్ళ మాట వినకుండా వెళ్ళిపోయాడు. ఒక ఇంటికి పోయాడు. ఆ ఇంటిలోకి వాళ్ళు వచ్చారు. అక్కడ వచ్చినప్పుడు ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇది నేను చేయగలని మీరు నమ్ముతున్నారంటే నమ్ముతున్నాం ప్రభు అన్నారు. వాళ్ళ నమ్మిక చొప్పున దేవుడు వాళ్ళ కళ్ళను ముట్టి స్వస్థపరిచాడు. ఏమన్నాడు? ఇది ఎవరికి చెప్పొద్దు అంటే వాళ్ళందరికీ కీర్తి ఇదంతా ప్రచురం చేస్తారు. హల్లెలూయా. అది మనం ఇక్కడ ఈరోజు చదివినటువంటి వాక్య భాగం.
హల్లెలూయా. నేను తీసుకొచ్చినటువంటి 3 విషయాల్లో ఒకటి చెప్పారు, వెంబడించారని కదా. ఒకరు చెప్పారు, ఎవరో వెంబడించారు యేసును. వెరీ గుడ్, దేవునికి మహిమ కలుగును గాక. చూడమ్మా, మత్తయి సువార్త 9:27 వచ్చినాం చదువు. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మను కనికరించుమని కేకలు వచ్చిరి. ప్రభు పోతుంటే ఏం చేసిండ్రు వాళ్ళు? వెంబడించారు. ఈ గుడ్డి వాళ్ళు స్వస్థత పొందుకోవడానికి మొదటి కారణం ఏమిటంటే యేసును వెంబడించారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? మొట్టమొదటి కారణం ఏమిటి? వారి కనులు తెరవబడడానికి మొదటి కారణం ఏంటి? ఏం చేశారమ్మా? చెప్పాలి, అందరు చెప్పాలా? వెంబడించారు. యేసును వెంబడించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవుళ్ళారా, ఇండియా దేశంలో 72% గుడ్డి వాళ్ళు ఉన్నారంట. ఎంతమంది ఉన్నారు మహేష్? నేను కూడా గుడ్డి వాళ్ళమే. అద్దాలు పెట్టుకున్నారు. ఎంతమంది ఉన్నారు ఇండియా దేశంలో? 72%. అద్దాలు పెట్టుకునేటోళ్ళు కొంతమంది, రే చీకటి అంటారు. వాళ్ళకు చీకటి అయితే కళ్ళు కనబడవు వాళ్ళు కొంతమంది ఉన్నారు. షుగర్ ఎక్కువై కొంతమందికి గుడ్డితనం. మా ఇంటికి ఒక ఆమె వచ్చింది, ఆమెకు రాత్రులు కళ్ళు కనబడవు. వాళ్ళు మన చర్చికి అప్పుడప్పుడు వస్తారు. ఇంటికి వచ్చి ప్రార్థన చేయించుకుంది. ఆమెకు గర్భఫలం వచ్చింది. ఆమెకు హల్లెలూయా, పేరు చెప్పాను కానీ ఆమెకు రేచి కట్టి రాత్రిపూట కళ్ళు కనపడవాలి. కానీ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు చుట్టాలని. హల్లెలూయా. అన్యులు చాలా ప్రేమగా ఉంటారు. వాళ్ళు కట్నానికి చేసుకున్నారో ప్రేమతో చేసుకున్నారో కానీ ఇంతకైతే రాత్రుల్లో కళ్ళు కనబడని ఆమెను చేసుకున్నారు వాళ్ళు. కొంతమందికి మధ్యలో గుడ్డితనం వస్తుంది. మా బావ ఒక ఆయన ఉండే, ఆయనకు షుగర్ ఎక్కువై పెద్ద వయసులో, నా అంత వయసులో కళ్ళు పోయినాయి. కళ్ళు పోయినాక ఆయన దగ్గర ప్రార్థన చేయకపోతే ఆయన ఒక మాట చెప్తుండే, నాకు కళ్ళు కనబడాలని ప్రార్థన చేయకండి అంటుండే. ఏమంటుండమ్మా? ఎందుకంటే నేను చచ్చిపోతే నేను యేసు ప్రభునే చూడాలంట. హల్లెలూయా. నా కళ్ళు ఎక్కడ కనబడాలంటుండే ఆయనకి ఇష్టం? దేవుని చూడాలా, మిమ్మల్ని కాదు, మనుషులని కాదు. ఆయన ఆశ. చనిపోయాడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొంతమంది ఎట్లుంటారు? పుట్టుకతోనే గుడ్డి వాళ్ళు ఉంటారు. కనుక ఇలా ఇండియా దేశంలో ఎంతమంది ఉన్నారు? 100కి 72. గూగుల్లో చూస్తే మీకు అది దొరుకుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది గాక ఆత్మీయంగా ఎంతమంది గుడ్డి వాళ్ళు ఉన్నారు? ప్రశ్న. ఎంతమంది ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళము ఆత్మీయంగా గుడ్డి వాళ్ళమై ఉన్నాము? ఉదయకాలం దేవుడు ఆ మనోనేత్రాలు తెరవడానికి, ఆ నేత్రాలు తెరవడానికి ఉదయకాలం ఆత్మదేవుడు మన మధ్య బలంగా సంచరిస్తూ ఉన్నాడు. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, యోహాను సువార్త 9వ అధ్యాయం 40-41 చదువమ్మా. యోహాను సువార్త 9వ అధ్యాయం. బాబు, ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని మేమును గుడ్డివారమా అని అడిగిరి. వాళ్ళు అడుగుతున్నారు, పరిసయ్యులు ఏమడుతున్నారు? యేసు ప్రభుని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? మేము కూడా గుడ్డి వాళ్ళమా అని అడుగుతున్నారు. ఏమన్నాడు యేసు ప్రభు? అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను అని చెప్పాను. కనుక ఇంకా అయిపోయిందా? హల్లెలూయా.
ఇక్కడ పరిసయ్యులు యేసుప్రభుని చూస్తున్నారు కానీ వాళ్ళని దేవుడు గుడ్డివాడు అంటున్నారు. ఆ పరిసయ్యులను ఏమంటున్నాడు యేసుప్రభు? వాళ్ళ కళ్ళు లేవా? ఉన్నాయి, చూస్తున్నారు, యేసుప్రభుని చూస్తున్నారు. మీరు చూస్తున్నారు కానీ మీరు గుడ్డివాళ్ళే అంటున్నాడు. ప్రభుని చూడడం కాదు, ప్రభుని చూచేదే కాదు, ప్రభుని కలిగి ఉండడం, ప్రభుని వెంబడించడం అవసరం. ఎవరు వెంబడిస్తారో వాళ్ళు గుడ్డి వాళ్ళు కాదు అని వాక్యం సెలవిస్తుంది. వెంబడించే వాళ్ళు వారి మనోనేత్రాలు తెరవబడ్డవి. ఎవరి మనోనేత్రాలు తెరవబడతాయో వాళ్ళు ప్రభువును వెంబడిస్తారు. ఇక్కడ ఒక మాట, ఇద్దరు వెంబడిస్తున్నారు. వెంబడించడానికి వీళ్ళలో ఉన్నటువంటి ప్రత్యేకమైన గుణం ఏమిటి? ఇద్దరు వెంబడించడానికి వాళ్ళు ఉన్నటువంటి ప్రత్యేకమైన గుణం ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? పక్కల సార్, ప్రక్కల అమ్మా. విశ్వాసం. ఇంకా ఇంకా దీంట్లో లేదు, వాక్యంలో లేదు, కానీ మనకు అర్థమయ్యేది ఉంది దాంట్లో. ఇద్దరు వెంబడించడానికి కారణం ఏమిటి? అమ్మ ఇంకెవరు వెనుక? ట్రై చేయండి. తప్పు చెప్తే దేవుడు ఏమి శిక్షించాడు మిమ్మల్ని కదా, ఏం శిక్షించాడు? వెంబడించడానికి కారణం ఏంటి అమ్మా? ఇంకా ఇంకా చెప్పాలా? చెప్పండి, ఏదో చెప్పండి, ఏదైనా చెప్పండి, ట్రై చేయండి మీరు. ఓకే, ఇంకా అది వాక్యంలో లేనిది చెప్పండి మీరు. ఇక్కడ లేనిది కొంచెం మీరు ఆత్మదేవుని సహాయం తీసుకొని, ఆత్మదేవ వీళ్ళు వెంబడించడానికి కారణం ఏమిటి అని మీరు అడగండి. ప్రభు పరిశుద్ధాత్మదేవుని అడగండి. హల్లెలూయా. అమ్మా అమ్మా ఇంకా 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 వీళ్ళలో ఏక మనసు ఉంది, ఇద్దరిలో ఏక మనసు. హల్లెలూయా. ఒక్కడు వద్దన్నా కానీ ఇద్దరు అయిపోతుంది. ఆయన ఏం బాగా చేస్తాడరా, అవునా కదా? ఏం అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? వాళ్ళిద్దరు ఏకీభవించారు, వాళ్ళు నమ్మారు. వాళ్ళలో ఒక ఆశ ఏంటంటే ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకున్నారు. ఇది తప్పకుండా దేవుడు మనకు చేస్తాడు. హల్లెలూయా. సంఘానికి కూడా కావాల్సింది అదే. పోయిన వారం నేను చెప్పాను, ఆత్మ కలిగించు ఐక్యత అనే బంధకాన్ని కాపాడుకోవడము. సంఘం ఎప్పుడైతే ఆత్మ కలిగించే అనే బంధకంలో ఉంటుందో, దేవులారా, దేవుని ద్వారా మనం దేవుని వెంబడించవచ్చు, దేవుని ద్వారా మన మనోనేత్రాలు వెలిగించుకోవచ్చు. హల్లెలూయా. దేవునికి ఆత్మ ఎలా ఐక్యత కలిగిస్తాడు? పోయిన వారం చెప్పాను నేను. ఆత్మ ఎలా ఐక్యత కలిగిస్తాడు మనకి? ఎలా కలిగిస్తాడు? మీకు ఇచ్చిన తలాంతులు వాడుకోవడం. అది ఏంది? దేవుని అడగాలి, ప్రభా నాకేం తలాంత ఇచ్చావు? హల్లెలూయా. వెలుగుతూ నీకు ఇచ్చింది కాకుండా వేరేది వాడుకోమంటాడు. నీకేమి ఇచ్చాడో? ప్రభా నాకేం వరం ఇచ్చావు? ప్రతి ఒక్కరికి దేవుడు ఒక వరం ఇచ్చాడు. ప్రభు నమ్ముకున్న వాళ్ళందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఆత్మదేవుడు ఒక కార్యం, ఒక వరం మీకు ఇచ్చాడు. అది మీరు వాడుకుంటే పోటీ పడరు, పోటీ ఉండదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థం కాలేదమ్మా? మళ్ళీ చెప్పాలన్నా? అర్థం కాని వాళ్ళు చేతులు ఎత్తండి. అర్థం కాలేదా? ఆత్మదేవుడు నీకు ఒక వరం ఇచ్చాడు, అది నీవు వాడుకోవాలి. అది అడగాలి, ప్రభా నాకేం వరం ఇచ్చావు, నన్ను వాడుకో. ఆత్మదేవుడు చక్కగా వాడుకుంటాడు, ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఇంకోటి, ఈ కార్పెట్స్ వేసేది, కీబోర్డ్ వేసేది, ఆరాధన చేసేది, ఊడ్చేది, వంటలు చేసేది, ఇవేమన్నా మనం పనులు చేస్తున్నామంటే అది దేవునికి బాకీ ఉన్నాం మనం.
ఎంతమందికి అర్థమైంది? ఏం బాబు అర్థమైందా? హలో, కీబోర్డ్ ఇష్టం ఆరాధన చేస్తాం. ఏమున్నది? మనం దేవునికి బాకీ ఉన్నాం. మనం నీకు ఎవరిచ్చారా ఆ శక్తి, ఆ టాలెంట్? ఎవరిచ్చారు బాబు? బ్యాంక్ నుంచి రుణం తీసుకుంటాం కదా, కట్టాలి కదా. హలో, ఇదేం మనము దేవునికి బాకీ పడ్డాము. ఆయన ఇచ్చాడు, ఆయన చేస్తాం. ఆరాధన చేయడానికి దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు బాకీ పడ్డావు. అర్థమైందమ్మా? అర్థమైందా? ఏమైనావు నువ్వు? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను కూడా బాకీ పడ్డా, దేవుడు నాకు అందుకే ఇది ఇచ్చాడు. మనం దీంట్లో అతిశయించాల్సింది ఏం లేదు, దీంట్లో మనము గర్వించాల్సింది, మనము పొగుడుకోవాల్సింది ఏమీ లేదు. దాంట్లో ఆయనకు బాకీ ఉన్నాం, నెరవేరుస్తున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మొదటిది వాళ్ళు ఉన్నది వెంబడించడానికి కారణం ఏమిటంటే ఏక మనసు. ఏక మనసు, ఏక మనసు. ఇదే లేకుంటే, సంఘం అంతా ఏక మనసు అనేది లేకుంటే కుక్కలు చింపిన విస్తరిలాగా అయిపోతాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా బాగా గమనించండి, వీళ్ళలో ఉన్నది ఏంటంటే పట్టుదల. ఇంకోటి ఏమున్నది వాళ్ళలో? అది పొందుకోవాలి. మేము అసాధ్యమైంది కానీ పొందుకోవాలా. హల్లెలూయా. పట్టుదల, విశ్వాసునికి ఉండాల్సినది ఏంటంటే పట్టుదల అనేది ఉండాలి. హల్లెలూయా. ఇంకా ఏమున్నది? వాళ్ళు ఉన్నది ఏంటి? నమ్మకం ఉన్నది. వాళ్ళ గుడితనం, వాళ్ళ మనోనేత్రాలు తెరవబడడానికి కారణం ఏమిటి? వాళ్ళలో ఉన్నటువంటి నమ్మకం. నమ్మకమైనది చాలా ప్రాముఖ్యమైనది. లోకంలో భార్యను నమ్మకున్నా, భర్తను నమ్మకున్నా, ఎవరిని నమ్మకున్నా, పాస్టర్ని నమ్మకున్నా, ఒకరిని నమ్మాలి. మనం ఎవరిని నమ్మాలా? యేసయ్యను. యేసయ్యను నమ్మితే భార్యను నమ్మేటట్టు చేస్తాడు, భర్తను నమ్మేటట్టు చేస్తాడు, పాస్టర్ని నమ్మేటట్టు చేస్తాడు, అన్నని నమ్మేటట్టు చేస్తాడు, తమ్ముని నమ్మేటట్టు. అందరి మీద విశ్వాసము, నమ్మకాన్ని కలిగించేది ఎవరంటే నమ్మదగిన దేవుడు యేసయ్యా. హల్లెలూయా. మనము నమ్మదగిన వారము కానప్పటికీ ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. మన కుటుంబంలో పరిస్థితులన్నీ చక్కబడ్డానికి, మన కుటుంబంలో అన్నీ చక్కబడ్డానికి నమ్మదగిన దేవుడు ఆయన. ఐక్యత గురించి ఒక మాట చెప్పాలనుకున్నా, మర్చిపోయిన, జంప్ అయింది అది. వాళ్ళకు కొంచెం వెనక్కి వస్తా. ఐక్యతకి 2-3 అన్నారు, సంఘంలో ఐక్యత లేదు బ్రదర్ అన్న, పాస్టర్ అన్నారు. పేర్లు చెప్పాను కానీ ఏమన్నారమ్మా? సంఘంలో ఐక్యత లేదు అన్నారు. ఏమన్నారు? అందరి చేతులు ఎత్తి చెప్పండి. సంఘంలో ఐక్యత లేదన్నారు. ఎలా లేదో నాకు అర్థం కాల, కానీ కొన్ని విషయాలు నేను గమనించింది. అంటే ఒకవేళ సామ్యాలు ఇక్కడ నిలబడి ఆరాధన చేస్తుండనుకో, బయట ఉంటే గులుగుతున్నారంట. రవి ప్రకటనలు ఏమైనా చెప్తుంటే బయట ఉంటే గులుగుతారంట. కిషోర్ ఇక్కడ నుంచి ఆరాధన చేస్తుంటే గులుగుతున్నారని. ఇవి కొన్ని విషయాలు విన్నాం మేము. హల్లెలూయా. ఇవి ఏం చేస్తాయంటే ఐక్యతను తీసేస్తాయి. ఎంకరేజ్ చేయాలి, ఒకరినొకరు ఎంకరేజ్. ఆడోళ్ళ మీద లేడీస్ మీద ఏముండదు, ఉన్నదంతా జెంట్స్ దగ్గరనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి చేస్తున్నారంటే బయట పోయి గులుకోవడము, అది ఐక్యత దెబ్బతింటుంది. ఏమడవునా కదా? ఎస్. హల్లెలూయా. వెంబడించాలా, ప్రభుని వెంబడించాలంటే ఇవన్నీ ఉండాలా. పాపాంధకారంలో నుండి రక్షించి వెలిగించితివే, పాపాంధకారంలో నుండి రక్షించి వెలిగించితివే, పరిశుద్ధమైన పిలుపుతో
నీ కోసం జీవింతును, నీ కోసం జీవింతును, నిన్ను వెంబడించేదా, నీ కాడి మోయుదున్, నీదు పాదముల చెంత నే నేర్చుకొందును, నే మార్చుకొందును. మాదిరి నీవే, నెమ్మది నీవే, దీనుడవు యేసయ్యా. మాదిరి నీవే, నెమ్మది నీవే, దీనుడవు యేసయ్యా. ఎవరేసయ్యా? దీనుడవు ఎవరేసయ్యా? మాదిరి నీవే, నెమ్మది నీవే, దీనుడవు యేసయ్యా, దీనుడవు యేసయ్యా. హల్లెలూయా. వెంబడించాలంటే ఇవన్నీ ఉండాలా. ఎందుకు వెంబడించాలా? మన మనోనేత్రాలు తెరవబడడానికి. హల్లెలూయా. విధేయత. దీంట్లో ఇంకోటి ఏమున్నది? వాళ్ళకేమున్నది? వాళ్ళ లోపల విధేయత ఉన్నది, లోబడం, ఒబీడియన్స్. హల్లెలూయా. దేవునికి మహిమకి. యేసు ప్రభుకు లోబడాలి. ఆయన ఆజ్ఞలకు, ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించాలి. లోబడడం అంటే ఏంది? ఇప్పుడు మనం ఇక్కడ వాక్యం విని బయటికి పోయినాక వాక్యానుసారంగా జీవించడమే లోబడ్డం. ఎంతమందికి అర్థమైంది? రెండు చేతులే దేవునికి స్తోత్రం చేయలేదు. హల్లెలూయా. నువ్వు దేవునికి లోబడుతున్నావా లేదా అన్నది ఎట్లా అర్థమవుతుందంటే, ఇక్కడ వాక్యం విన్నాక ఈ వాక్యానుసారంగా జీవించడము. ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం? వెంబడించాలంటే ఏముండాలి? మన లోపల ఏక మనసు ఉండాలి. ఇంకేముండాలా? పట్టుదల ఉండాలా. ఇంకేముండాలా? ప్రేమ, కరుణ, జాలి ఉండాలి. విధేయత ఉండాలా. ఇంకేముండాలి? మనకు ఏముండాలమ్మా? పట్టుదల ఉండాలా కదా. ఇవి మనకు ఉండాలా. ఇవి మనం ఎప్పుడైతే కలిగి జీవిస్తామో దేవునిలారా, దేవుని వెంబడిస్తున్నాం. అప్పుడే దేవుని వెంబడిస్తున్నాం. లేదంటే దేవుడు కాకుండా ఇంకెవరమ్మా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిలారా బాగా గమనించండి. వెంబడించడం. వెంబడిస్తే ఏమవుతుంది? 91వ కీర్తన చూడమ్మా. మేలు జరగాలి కదా మనకు వెంబడిస్తే. ఏమ్మా, దేవుని వెంబడిస్తే ఏమన్నా జరగాలి కదా. జరగాలనా లేదా? అమ్మా, నీ పాదములకు చదవమ్మా. నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు ఏం చేస్తారంట? మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటారు. వెంబడిస్తే కష్టం కాదు. వెంబడించడం కష్టం కాదు. వెంబడిస్తే గొప్ప సహాయం ఉన్నది. చప్పట్లు కొట్టి పచ్చండి. హల్లెలూయా. దేవదూతలు నీకు సహాయం చేస్తారు. దేవదూతలు నీ కాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉండేవాళ్ళు, అత్యున్నతమైన స్థితిలో పరిశుద్ధులు, ప్రకాశిస్తున్న దేవదూతలు ఏం చేస్తారంట? పాదములకు రాయి తగలకుండా పట్టుకుంటారంట. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి మహిమ కలుగును గాక. 23వ కీర్తన 2వ వచనం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఎక్కడ నడిపిస్తాడు ఆయన? ఆయనను వెంబడిస్తే ఎక్కడ నడిపిస్తాడు? హల్లెలూయా. అశాంతి, సమస్యలు, కష్టాలు, ప్రాబ్లమ్స్ ఉన్న స్థలాల్లో నడిపియాడు ఆయన. ఆయనను వెంబడిస్తే శాంతికరమైన స్థలములలో ఆయన నడిపిస్తాడు.
మనిషికి కావాల్సింది ఇదే. దీని కొరకు ఏమేమో కష్టపడుతుంటాడు. శాంతి కావాలి, మనశ్శాంతి కావాలని శాంతి కొరకు ఏమేమో చేస్తుంటాడు. ప్రభుని వెంబడి డబ్బులో శాంతి లేదు, మన ఉద్యోగాల్లో శాంతి లేదు, మన పదవుల్లో శాంతి లేదు, మన జ్ఞానంలో శాంతి లేదు, మన దేంట్లో శాంతి లేదు. శాంతికరమైన జలముల యొద్ద నడిపించే శాంతి దూత అయిన యేసులోనే ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ రెండో దానిలోకి వెళ్దాం. రెండవది మత్తయి సువార్త 9వ అధ్యాయం 28 వచ్చినాం. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. చాలు. ఏం చేశారమ్మా గుడ్డి వాళ్ళు? ఆయన యొద్దకు వచ్చిరి. హల్లెలూయా. వెంబడించిన వాళ్ళు మధ్యలో దారి తప్పిపోలే. వెంబడించిన వాళ్ళు యేసుప్రభు ఎక్కడున్నారో అక్కడి వరకు వచ్చారు. దే రీచ్డ్ ద గోల్. ఆయన దగ్గరికి వచ్చేసారు. యేసుప్రభు గారు ఏమున్నది? యేసుప్రభు గారు ఏముందమ్మా? మంచి నేర్పిస్తాడు. ఆయన మంచి కార్యాలు నేర్పిస్తాడు, మంచి విషయాలు నేర్పిస్తాడు. ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆయన దగ్గర నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. నేర్చుకోవడం. మనిషి మీరేమనుకోకుంటే ఈ మాట చెప్తా వినాలి, ఎందుకంటే మనకు తెలియాలి, నీకు నాకు తెలియాలా. మనిషి 3 రకాలుగా ఉంటాడు. ఏం తెలియనోడు ఉంటాడు, సగం తెలిసినోడు ఉంటాడు, అంత తెలిసినోడు ఉంటాడు, ఏం తెలియనోడు ఉంటాడు, అంత తెలిసినోడు. ఏం తెలియనోనికి చెప్పవచ్చు, నేర్పించవచ్చు కదా. అంత తెలిసినోనికి అర్థమవుతుంది చెప్తే. సగం తెలిసిన వాళ్ళతో ఏమున్నది? ఆఫ్ నాలెడ్జ్ ఆల్వేస్. ఇక్కడనే చాలామంది మనం దేవుణ్ణి వెంబడించాలి, ఆయన సన్నిధికి రాలేకపోతాం. మిడిమిడి జ్ఞానం, సగం జ్ఞానం, అది పనిచేయదు. అది చాలా డేంజర్. అది చూడండి, ఒకరికి ఏదైనా చెప్పండి, వాళ్ళు వెంబడే ఏదో నీకు ఆన్సర్ ఇస్తారు, వ్యతిరేకంగా చెప్తారు. నేను ఏదైనా చెప్తే నాకు వ్యతిరేకంగా చెప్తారు. ఇది ఎంతవరకు నిజము, ఇది ఎంతవరకు అవును, ఇది సత్యమా కాదా అన్నది ఆలోచించాలా, ప్రశ్నించుకోవాలా. బాబు వినాలా. హల్లెలూయా. ఏమండి, ఏమి తెలియని వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, అంత తెలిసిన వాళ్ళకి చెప్తే అర్థమవుతుంది. సగం జ్ఞానము, మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కౌంటర్ ఇస్తారు. అవునా కదమ్మా? హల్లెలూయా. అక్కడనే ఏం తెలుసుకోలేకపోతున్నావు, ఏం తెలియనట్లు ఉండలేకపోతున్నావు. కానీ ప్రభు దగ్గర మాత్రం ఏమి తెలియనట్లుంటే, ప్రభువా నువ్వు నాకు నేర్పించు. ఒక కుటుంబం ఉంది, 2 అక్కచెల్లెళ్ళు, వాళ్ళకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఒకరోజు తమ్ముడు చచ్చిపోతాడు. తండ్రి లేడు, తల్లి లేడు. తమ్ముడు చచ్చిపోతే యేసుప్రభు వస్తాడు ఆ కుటుంబానికి. 4 రోజుల తర్వాత ఆ చనిపోయిన తమ్ముడు లాజర్ను లేపుతాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి మైపంచిన. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటుంది. యేసు పాదాల దగ్గర కూర్చొని మరియా ఇంట్లో ఒక్క స్త్రీ యేసు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటుంది కనుక, ఆమె నేర్చుకున్న వాక్యాన్ని బట్టి, ఆమెలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, ఆమెకున్నటువంటి దేవుని మీద నమ్మకాన్ని బట్టి, విధేయతను బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ ఇంట్లో చనిపోయిన లాజర్ను సజీవంగా లేపాడు. ఓ దేవునిలారా, కుటుంబంలో ఎవరు ఆత్మీయంగా, ఎవరు ఏ విధంగా చనిపోతున్నారు, ఏ విధంగా కుళ్ళిపోతున్నారు, ఏ విధంగా పాడైపోతున్నారు, ఏ విధంగా కుటుంబము నాశనం అయిపోతుంది, ఆ నాశనం అయిపోతున్న వాళ్ళు సజీవంగా లేపబడడానికి ఒక్క ఇంట్లో ఒక్కరు యేసు పాదాల దగ్గర నేర్చుకుంటే దేవుడు ఆ కార్యం జరిగిస్తాడు. ఆ కుటుంబంలో సమాధానం, ఆ కుటుంబంలో శాంతి, ఆ కుటుంబంలో సమృద్ధి దేవుడు ఇవ్వగలడు.
కారణమైన పాదాలు, కారణమైన పాదాలు నేర్చుకోవడం. హల్లెలూయా. ఆలోచించాలి, అవునా కాదా మనం ఆలోచించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మీరు ఏం చేసినా చేయకున్నా నీవు నీ కుటుంబం దీవించబడితే చాలు. దయచేసి నీవు నీ కుటుంబం దీవించబడితే చాలు. ప్రభా, నేను నా కుటుంబం దీవించబడాలా. ఆయన పాదాలే ఇంకెక్కడో లేదో అది. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని పాస్తాం. ఆత్మదేవుడు సహాయం చేయనుగాక, ఆత్మదేవుడు కార్యం జరిగించునుగాక, ఆత్మదేవుడు బలంగా పనిచేయనుగాక, ఆత్మదేవుడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన ఆత్మదేవుడు సత్యాన్ని బోధిస్తాడు. ఆత్మదేవుడు స్వతంత్రులుగా చేస్తాడు. సాధారణంగా ఈ వాక్యం విన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ వీక్ రారు. కానీ ఆత్మదేవుడు సహాయం చేయను గాక. నా కొరకు కాదు, సృష్టికర్తను ఆరాధించడానికి, సృష్టికర్తకు మహిమ రావడానికి, నిన్ను నన్ను సృష్టించిన దేవుని మహిమ రావడానికి కుటుంబంగా సజీవంగా ఆత్మీయంగా నేర్చుకుంటున్న వాళ్ళంగా ఆరాధించే వాళ్ళంగా ప్రభు సన్నిధిలో మనం ఉంటాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిలారా, యేసుతో ఉండడం అనేది నేర్చుకోవడం. యేసుతో ఉండడం అనేది ఒక గంట లేదా ఆదివారం 2 గంటలు కాదు. యేసుతో ఉండడం అనేది ఒక దినం కాదు, ఇది ఒక జీవిత కాలం. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలం అంతా యేసుతో ఉండాలి. అవునా కాదమ్మా? హల్లెలూయా. యేసుతో ఉండడం అంటే జీవిత కాలం అంతా, మన జీవిత కాలం అంతా ఆయనతో ఉండడమే. అది యేసుతో ఉండడం. హల్లెలూయా. ఆయనకు మరింత దగ్గర అవ్వాలి, ఎంత దగ్గర కావాలి కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిలారా, ఆయనలాగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేయాలి. ప్రభు ఉన్నట్లే ఆ ప్రేమ, ఆ త్యాగము, ఆ బలియాగము, ఆ కనికరము, ఆ జాలి, ఆ సేవ, ఆ మాటలు, యేసయ్య మాటలు ఎక్కడ నేర్చుకుంటాం? ప్రభు పాదాల దగ్గర నేర్చుకుంటాం. ప్రభు దగ్గరే నేర్చుకుంటాం. ఆయనే నేర్పిస్తాడు, ఇంకెవరు నేర్పలేరు అవి మనకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవులారా, యేసుతో ఉండడం కదా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 37 నుంచి 41 వరకు చదవమ్మా. మత్తయి సువార్త 22. ఇతడు యూదుల రాజు అయిన మత్తయి సువార్త 22 37 నుంచి 41. 32 అంకర్ 37. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది చాలు. అర్థమైన వాళ్ళు 2 చేతులు దేవుని హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. పౌలు ఎవరు? సౌలుగా ఉన్నప్పుడు ఆయన సంఘాన్ని హింసించాడు, సంఘాన్ని పాడు చేశాడు, విశ్వాసులను చెరసాలలో వేశాడు, కొడాలతో కూడా విశ్వాసులను హింసించాడు, సంఘాన్ని గలిబిలి చేశాడు, సంఘం అంతా పాడు చేయడానికి ఇష్టపడ్డాడు. కానీ పౌలుగా మారినాక ఏమంటున్నాడు? నేను
క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. హల్లెలూయా. ఇక జీవించువాడని నేను కాదు, క్రీస్తే. హల్లెలూయా. మూడో దాంట్లోకి వెళ్దాం. నమ్మకమైన వారు. మత్తయి సువార్త 9:29. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. ఇక్కడ సంభాషణ జరిగిందమ్మా. యేసు ప్రభుకు గుడ్డి వాళ్ళకి ఇద్దరికి సంభాషణ జరిగింది. ఏం సంభాషణ జరిగింది? ఏం నాయన వచ్చిండ్రు అంటే, ప్రభువా నువ్వు కళ్ళు తెరుస్తావని వచ్చినాం, మా కళ్ళు కనబడతాయని వచ్చినామని. మళ్ళీ ఇది చేస్తాను, నువ్వు నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నాం ప్రభువా అన్నారు. ముచ్చటించారు. ముందు ప్రభుతో మాట్లాడారు. మాట్లాడే అనుభవం ఉండాలి. ప్రభుతో మాట్లాడే అనుభవం ఉండాలి. ప్రభువును మనము ఆయనతో మాట్లాడే అనుభవం ఉండాలి. దేవుడు వాక్యంతో మాట్లాడతాడు. స్వప్నముల ద్వారా మాట్లాడతాడు. దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు. దేవుడు పాస్టర్ ద్వారా మాట్లాడతాడు. అనేక రకాలుగా ఈ దినాల్లో అయితే దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడితే సెల్లో వాక్యం వస్తూనే ఉంటుంది. కావలసినంత దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతుంటాడు. అది మనకు అలవాటు అయితే, దేవుడు మాట్లాడేది మనకు అలవాటు అయితే దేవుని వదిలిపెట్టం, యేసయ్యను వదిలిపెట్టం. ఇంకా మాట్లాడు ప్రభా ఇష్టపడతాం. హల్లెలూయా. అప్పుడు ఏమైతే మన మాటలు పోతాయి. ఏం పోతాయి అప్పుడు? మన నోరు మూయబడుతుంది అప్పుడు. హల్లెలూయా. అప్పుడు దేవునికి ఇష్టమైనవి మనలో నుంచి వస్తాయి. మనకి ఇష్టమైనవి వస్తాయి. ఏమొచ్చినా ఆయనకి ఇష్టమైనది నమ్ముచున్నాం ప్రభా. దేవునికి కావాల్సింది ఏంది? దేవుని నమ్మడం కావాలి. ఇంకేం జరిగింది అక్కడ? ఏం జరిగిందమ్మా? నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక. దేవులారా, దేవుడు యేసయ్య ఎవరంటే నీవు ఏది నమ్ముతావో అదే నీకు జరుగుతుంది. నీ జీవితంలో ద బెస్ట్ నీవు ఏదైతే ఆశిస్తావో, చక్కని నీవు ఆశిస్తావో, నమ్మకం స్వస్థత ఇస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వారి కన్నులు తెరవబడ్డాయి. హెబ్రీ 11:6 ఏముంది ఉంటాయి? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం అంటాడు. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 22 చదవమ్మా. మత్తయి 9:22. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెను. నీ నమ్మకము నీ విశ్వాసము బాగు చేసింది. బాగుపడేది ఏంటంటే నీ విశ్వాసమే. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు 2 చేతులు దేవుని స్తుతి. హల్లెలూయా. మార్కు సువార్త 11:22-24. మార్కు 11. అందుకు యేసు వారితో ఇట్లా నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడునని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పునది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వచ్చిండ్రమ్మా. యేసు ప్రభు అన్నాడు, ఇలా ఒక కొండ లాంటి సమస్య ఉందనుకో, ఒక కొండ లాంటి సమస్య. కొండ దగ్గరకు వచ్చి, కొండ నువ్వు పోయి పడు అని నువ్వు మాట్లాడితే ఎలా మాట్లాడాలంట? ఇది పోయి ఆడ పడాలని ఏం చేయాలా? సమస్యతో మాట్లాడాలా. తాగుడు నువ్వు పో, మా ఇంట్లో ఉన్న తాగుడు దురాత్మ పో, మా ఇంట్లో ఉన్న అసమాధానం పో అంటే అది ఎక్కడ పోతుందంట? ఎలా? సందేహించకుండా. హల్లెలూయా. పోతుందంట. బాగుపడడానికి నమ్మకమే, కన్నులు తెరవడానికి విశ్వాసమే,
సమస్యలు పోవడానికి కూడా విశ్వాసమే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా బాగా గమనించండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 14-15 వచనాలు చదువు. అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు. ఎక్కడ చెప్తున్నాడమ్మా యేసు ప్రభు ఈ మాటలు? దేవాలయం. ఎక్కడ చెప్తున్నాడు? దేవాలయం అంటే ఇక్కడనే చర్చ్. ఏం చెప్తున్నాడు? మరి ఇదిగో స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు. బాగా గమనించండి, ఎంత ప్రేమ దేవుడి మీద నా మీద. ఎక్కువ కీడు రాకుండా చేసే దేవుడు ఆయన, ఎక్కువ కీడు జరగకుండా చూసే దేవుడు ఆయన. అది ఎలా జరుగుతుంది? చదవమ్మా. ఇకను పాపము చేయకుమని చెప్పగా, ఇకను ఏ పాపం చేసి నీవు ఆ కీడు తెచ్చుకున్నావో, ఏ పాపం చేసి ఆ కీడు తెచ్చుకున్నావో, ఆ పాపం కొరకు రక్తపు ముద్దగా సిల్వలో ఆయన వ్రేలాడాడు. రక్తం రక్త బొడ్డు కారినంతగా మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పితేమి. మనమందరం మనకిష్టం వచ్చినట్లు త్రోవ తప్పిపోతేమంటాడు. మనమందరము ఏకముగా పనికిమాలిన వాళ్ళమైతేమి అంటాడు వాక్యం. మనమందరము హల్లెలూయా రక్తపు ముద్దగా వ్రేలాడు. మన కొరకు ఆయన మనల్ని ప్రేమించి ఆయన రక్తపు ముద్దగా సిల్వలో వ్రేలాడాడు. షాబాలాబాలాబా కథరాహందిరి బాబా. రక్తమంతా కార్చాడు ఆయన, రక్తమంతా కాచాడు. ఉమ్మి వేశారు, ప్రాణం ధారపోశాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన మన విమోచకుడు, సజీవుడు. ఆయన సజీవుడు. ఆయన సంఘంలో ఆయన మన మధ్య ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఇక్కడున్న ప్రతి బిడ్డను చూస్తున్నాడు, ప్రతి కుటుంబాన్ని చూస్తున్నాడు. మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నావు ప్రభు అంటే, రక్తం కారినంతగా ప్రేమించాను, ప్రాణం ధారపోశానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంతకంటే ఎవరు ప్రేమిస్తారు? మనం ఎవరు కారస్తారమ్మా రక్తం మన కొరకు? ఎవరు మన కొరకు రక్తం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు? భూమి వేస్తే ప్రభువా క్షమించని వాళ్ళు ఎవరున్నారు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎక్కువ కీడు జరగకుండా జాగ్రత్తగా ఉండు, పాపం చేయకు, ప్రభును ప్రేమించు, ఆరాధించు. మొదటిదేందమ్మా? మొదటిది వెంబడించాం. రెండవది యేసుతో ఉండడం సమీపంగా. మూడవది నమ్మకం. హల్లెలూయా. ఒకటి చెప్పి కన్క్లూజన్ చెప్పి ముగిస్తా. 31 వచ్చినాం. మత్తయి సువార్త 9:31. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. ప్రభు వద్దన్నా కానీ చెప్పారు వాళ్ళు పోయి. వద్దన్నా కూడా ఆయన. ఎందుకు అంటే ఆయన కీర్తిని దేవులారా, మనము పొందుకున్న రక్షణ, మన మనోనేత్రాలు వెలిగింపబడిన మన మనోనేత్రాలు, తెరవబడిన మన హృదయము, తెరవబడిన యేసయ్య, మనలో ఉన్న యేసయ్య ఏం చేయాలంటే ఆయన కీర్తిని మనం ఏం చేయాలా? ప్రచురం చేయాలి. అడ్వర్టైజ్మెంట్ అంటారు దీన్ని. అడ్వర్టైజ్మెంట్లు ఎంతమంది చూస్తారు టీవీలో? ఎంతమంది చూసిండ్రు అడ్వర్టైజ్మెంట్స్? ఇద్దరే చూసిండ్రు, ఎవరు చూడలేరు. ఎందుకు చేస్తారు అడ్వర్టైజ్మెంట్స్? ఎందుకు చేస్తారు? అది కొనాలని. ఏమని చేస్తారు? ఇది ఏం మంచిది కాదు, కొనండి అని చెప్తారా? ఏమంటే పప్పు చేస్తారా కదా? హల్లెలూయా. దాని కీర్తి, దాని మంచితనం గురించి చెప్తారు. వాషింగ్ పౌడర్ నిర్మా, పాల లాంటి తెలుపు, ఇంకా
నిర్మాలోనే ఉంది, అందరూ మెచ్చిన నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా అంటే కొనుక్కున్నారు, చాలా మంది వాడింది. హల్లెలూయా. అడ్వర్టైజ్మెంట్ చేసిందా లేదా? ఎంతమంది చేస్తున్నాం? ఆయన కీర్తిని మనకు అర్థమైందా? ఆయన కీర్తి మనకు అర్థమైందా? మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నామా? అక్కడ ఎందుకు వద్దన్నాడంటే మీకు అర్థం కావాలి. అప్పటికే ప్రభు వెంబడి చాలామంది పడతా ఉన్నారు. జనసమూహం, ఆయన కొండ మీదకి ఎక్కితే కొండ మీదకి వస్తున్నారు, సముద్రం దగ్గరికి వస్తే సముద్రం, ఇంట్లోకి వస్తే ఇంట్లోకి వస్తున్నారు, రోడ్డు మీదకి వస్తే రోడ్డు మీద. అది ఇంకెక్కువ చేయవాకండ్రా నాయన, మాకు తినడానికి కూడా శిష్యులకు, ఆయనకు కాదు, శిష్యులకు తినడానికి కూడా టైం లేదు కనుక ఇంకా మీరు ఎక్కువ అడ్వర్టైజ్ చేయవాకండి అని చెప్తే కూడా చేశారు. చేయమంటే కూడా చేస్తలేరు. ప్రభు వద్దంటే వాళ్ళు చేశారు, మనం వద్దు చేయమంటే కూడా చేదుము గాక. హల్లెలూయా. ఆయన కీర్తి ప్రచురం చేదుము గాక. చెప్పకుంటే తెలియదు, ఎవరికి తెలియదు. మనం అడ్వర్టైజ్ చేయకుంటే, మనం సంఘాన్ని గురించి, మన ప్రభువుని గురించి మనం చెప్పకుంటే నో. దేవుని రాజ్యం ఎక్కడుందంటే మనలోనే ఉన్నది, నీలోనే ఉంది దేవుని రాజ్యం. హల్లెలూయా. రాజసంఘంలో లేదు. దేవుని సంఘం అంటే హెబ్రోన్లో కాదు. దేవుని సంఘం అంటే ఏసేద్వారం సంఘం కాదు. దేవుని సంఘం అంటే శ్యామ్ కిషోర్ కాదు. దేవుని సంఘం అంటే ఎక్కడో కాదు. దేవుని సంఘం ఎక్కడుంది? దేవుని రాజ్యం ఎక్కడుంది? నీలోనే ఉంది. అది నీలోనే ఉంది దేవుని రాజ్యం. ఎవరు ప్రభు రాజ్యంను, యేసు రాజ్యం ఎవరైతే యేసు ప్రభుని ఎవరు నమ్ముకుంటున్నారో వాళ్ళే యేసు రాజ్యం. ఆ కీర్తి మనం ప్రచురం చేయాలి, చెప్పాలా అందరికీ. చెప్పగలుగుతున్నావంటే కీర్తి నీకు తెలిసింది. దేవుని గొప్పతనం నీకు తెలిస్తేనే చెప్పగలవు, లేకుంటే చెప్పలేవు. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. అటు ఇటు చూడవాకండి, ప్రభువై చూడండి. అవును ప్రభా, నిన్ను వెంబడించాలి ప్రభా, నీ దగ్గర జీవించాలి ప్రభా. హాఫ్ నాలెడ్జ్గా ఉండొద్దు ప్రభా, హాఫ్ నాలెడ్జ్గా ఉండొద్దు ప్రభా. మాకేం తెలియదు ప్రభా, మాకన్నీ తెలుసు అనడానికి ఏమీ లేదు ప్రభా. మాకేం తెలియదు ప్రభా. మేము ఎల్లప్పుడూ నేర్చుకునే వాళ్ళంగానే ఉండాలి ప్రభా. మేము ఎల్లప్పుడూ నేర్చుకునే వాళ్ళంగానే ఉండాలి ప్రభా. మరి ఎక్కువ కీడు జరగకుండా ప్రభా, యేసయ్యా, పవిత్రంగా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి కృప దయచేయి ప్రభా. నీ కీర్తి మేము ప్రచురం చేయాలి ప్రభా. మా కొరకు రక్తపు ముద్దగా సిలువలో వేలాడవు ప్రభా, ముఖం మీద ఉమ్మి వేశారు ప్రభా. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించను ప్రభా. నీ రక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం ప్రభా మేము. మా నమ్మకం, మాకు నమ్మకం ఈ ప్రభా. మా విశ్వాసం పెంచు ప్రభా, మా విశ్వాసాన్ని పెంచు ప్రభా. పాస్టర్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన నమ్మదగిన దేవుడవు, అన్ని నామముల కంటే పై నామం గల దేవుడవని, మహిమకు స్థుతులకు ఘనతకు పాత్రుడవని, ఆది సంభూతుడవని, సర్వ సృష్టికర్తవని మీకు లెక్కలేని వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం నాయన. ఎవరికి లేని భాగ్యము, అల్పులము, నిష్ప్రయోజకులము, పనికిరాని వారం, లెక్కించలేని వారమైన మా జీవితంలో మీరు అనుగ్రహించిన విధానానికి వందనాలు ప్రభు. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు. పేరు పేరున ప్రభు వాక్యం విన్నాం ప్రభు. మేమందరము వాక్యానుసారంగా మత్తయి సువార్త 9:27 నుంచి ఆ ఇద్దరు గుడ్డివారు ప్రభు మిమ్మల్ని వెంబడించారు, మీతో ఉన్నారు, మిమ్మల్ని ప్రచురించారు ప్రభు. మేము కూడా మీతో ఉంటూ, మిమ్మల్ని నమ్ముతూ, మేమందరం ఏక మనసు కలిగిన వారముగా
మీ సువార్త పాలు పొందుకునే వారిగా మమ్మల్ని అందరినీ అలాగున వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను స్వస్థపరచండి, యూత్ని దర్శించండి. మీ కాడి మోయాల ప్రతి బిడ్డ గవర్నమెంట్ జాబ్స్ కొరకు ట్రై చేయాలా, కష్టపడాలా, సహాయం చేయండి. మరి పెద్దలను బట్టి వందనాలు. వారి పని పాటలు అన్నిట్లో, వాళ్ళ ప్రయాసాలు అన్నిట్లో కూడా వ్యర్థం కాకుండా ప్రభు చేయమని ప్రార్థిస్తున్నాం. స్త్రీలకు కూడా ఆరోగ్యాలు ఇచ్చి ప్రభు వాళ్ళ కుటుంబం కొరకు ప్రయాసపడుతున్నారు. ఆత్మీయంగా కూడా బిడ్డలు ఎదిగించడానికి మీ సహాయం, మీ నడిపింపు చేయబట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్న వారిని బట్టి వందనాలు, పసిబిడ్డలను బట్టి వందనాలయ్యా. వారి జీవితంలో మీరు జోక్యం చేసుకోండి. గర్భఫలం లేని వారికి పసిబిడ్డలను అనుగ్రహించండి. మరి అలాగే చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇవ్వండి. ఓన్ హౌసెస్ అనుగ్రహించండి. డ్రైవింగ్ చేసేవారి కంటి చూపు సరళం చేయండి. ఓపికను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సాయం చేసి నడిపించమని, మరి వాక్యాన్ని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు. వాక్యానుసారంగా మేము జీవించడానికి మీ సహాయం, మీ నడిపింపు ఇవ్వమని, ప్రత్యేకంగా ప్రభు ప్రియులను కోల్పోయిన వారిని మీరు ఆదరించి ధైర్యపరిచి ప్రభువ వారి లేని లోటు మీరే తీర్చగలరని మీకు వందనాలు చెల్లిస్తూ యేసే నామంలో స్తుతించి గణపరిచి ప్రార్థిస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా.